వేముల శివ, కార్తీక్ అని చెప్పి అతను సర్నేమ్ నాకు తెలియదు. అతను కత్తులతో సైకిల్ వీల్కి వెల్డింగ్ చేసిన దాంతో పట్టుకుని అటాక్ చేశారు. నన్ను అటాక్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎంతమంది వచ్చారు? మొత్తం 200 మంది ఉంటారండి. వీళ్ళు పర్టికులర్గా ఈ పర్సన్స్ అయితే అటాక్ చేశారు. మా వాళ్ళందరి మీద కూడా దాడి జరిగిందండి. నిన్నేమో రామగాని రత్నారావు గారు అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి ఇతను కొట్టారు. ఇప్పుడు రామగాని నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజు కూడా నాతో పాటు రామగాని వరప్రసాద్ని కూడా కొట్టారు. గోకుల్ సాయి నిన్న కంప్లైంట్ ఇచ్చింది కేసు వాళ్ళు అసలు సిఐ గారే కొట్టిన అతన్ని మేము అప్ చెప్తే, ఎవరైతే డివిజన్ ఇన్ఛార్జిని కొట్టారో అతను మేము అప్ చెప్తే సిఐ గారే ఎస్కేప్ చేసాడు. చిలకలపూడి సిహెచ్ సతీష్ కుమార్ గారు అతనితో మళ్ళీ కేసు పెట్టించాడు ఆయనే స్వయంగా. సిహెచ్ వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ కూడా ఉన్నాడు అక్కడ. సిహెచ్ వెంకటేశ్వరరావు అన్న కానిస్టేబుల్ కూడా వాళ్ళకి పూర్తి సహకారంగా ఉన్నాడు. కానీ ఎవరు పట్టించుకోవట్లా, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అంతే. కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు. కానీ అసెంబ్లీలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ టైంలో ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయంతో దాడులకు దిగి ఇటుపక్క టీడీపీ వాళ్ళని, అదే రకంగా జనసేన వాళ్ళని కత్తులతోటి, అదే రకంగా వేరే ఆయుధాలతో కొట్టి వాళ్ళకి రక్తం వచ్చేటట్టుగా కూడా చేసినటువంటి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక రాజా అనేటువంటి ఒక మంచి పామర్తి రాజా అనేటువంటి ఒక మంచి టీడీపీ కార్యకర్తని ఆయన ఏజెంట్గా ఉంటే రిలీవ్ టైంలో బయటకు వస్తే జస్ట్ 100 మీటర్ల లోపలనే ఆయన్ని విపరీతంగా కొట్టారు. ఆ రక్తం వచ్చినటువంటి సంఘటనలు, వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. అవన్నీ ప్రాపర్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఎలక్షన్ కమిషన్కి కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి పరిస్థితి. ఈ మచిలీపట్నం అసెంబ్లీలో గత 15 రోజులుగా ఇలాంటి సంఘటనలు కంటిన్యూగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయం. ఓటమి గెలుపులు అనేది ఏ అభ్యర్థి అయినా వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మంచితనం, ఒక మంచి ప్రవర్తనతో ప్రజలు ఆదరిస్తారు. వాళ్ళు దౌర్జన్యాలు చేసి మేము గెలవాలనుకుంటే అది ప్రజాస్వామ్యంలో కుదరనటువంటి పని. మేము డెఫినెట్గా నేను కానీ కొల్లి రవీంద్ర గారు కానీ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎవరైతే ఈ పనులు చేశారో, దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే కింది స్థాయి అధికారులు, వైసీపీకి కార్యకర్తలకు కానీ వైసీపీకి నాయకులకు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే ప్రాపర్గా మేము వాటి మీద ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేపించి ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు కానీ తీసుకున్నట్టుంటే పోలీస్ అధికారుల మీద కూడా మేము చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారిని కోరుతాం. అలాగే ఎస్పీ గారిని కూడా కోరుతాం. మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరం కూడా మంచి చికిత్స చేపిస్తాం. అవసరమైతే విజయవాడకు షిఫ్ట్ చేపిస్తాం. ఇద్దరికీ రక్తం వస్తూ ఉంది. దీనికి ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి వైసీపీ పీర్నాని ఏం సమాధానం చెప్తాడో దీని మీద స్పందించాలి. ఇవి సరైనటువంటి పద్ధతులు కావు. మరలా చెప్తా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో దాడులు దిగటం అనేది అది పిరికి పందచర్య. మాకు చేతగాక కాదు, కానీ మేము విలువలకు కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం మచిలీపట్నంలో అలాగే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు మూల్యం చెల్లించక తప్పదు. డెఫినెట్గా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు, కింద స్థాయి అధికారులు ఎవరైనా సరే దీన్ని ప్రోత్సహిస్తున్నట్టయితే వాళ్ళ మీదగా చర్యలు తీసుకోవాలి. అది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు వాళ్ళని వదలం. నేనున్నాం, కొల్లి రవీంద్ర గారు ఉన్నారు,
అలాగే జనసేన కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలకి డెఫినెట్గా మేము అండగా నిలుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నారు. గారు ఇదంతా దీనికి కారణం అంతా కూడా సిఐ గారి దగ్గరుండి చేయించారు. సిఐ గారికి నేను ఉన్నతాధికారి దృష్టికి వెళ్తే సిఐ అక్కడ ఏమి లేదు, అంత ప్రశాంతంగా ఉందని చెప్పి సిఐ గారు చెప్పారంటే ఒకసారి ఆలోచించారు. చిలకలపూడి సిఐ ఇవాళ ఒక వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుని ఈ గతంలో కూడా చేసాడు ఇది చాలా మంది. ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తా ఉన్నాడు సిఐ. ఇవాళ ఇమీడియట్గా మరి ఎంపీ గారు అక్కడికి వెళ్ళడం, ఎంపీ గారు వెళ్ళి వాళ్ళ పరామర్శిస్తుంటే ఆయన వీడియోలు తీస్తూ ఉన్నారు. ఆయన అక్కడ వచ్చినటువంటి పరిస్థితిని చూసి వీడియోలు తీసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవాళ మీరు వాళ్ళకి తొత్తులుగా పావులుగా వ్యవహరిస్తారా? ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా నిన్న ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తారు. అదే రత్నారావు మీద ఎస్సీ ఎస్టీ కేసు, దెబ్బలు తిని మీరు కొట్టి ఎదురు తీసుకొచ్చి అదమే కేసు. ఇప్పుడు రాజాకి పామర్తి రాజా చాలా సీరియస్గా ఉంది కండిషన్. ఇప్పుడు హాస్పిటల్ విజయవాడకి షిఫ్ట్ చేయాలని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు అతన్ని విజయవాడకి రిఫరల్ కోసం పంపించడం జరుగుతుంది. ఎవరైతే దీని ముందు ఉన్నారో ఇలాంటి సంఘటనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు. అలాగే మరొక సంఘటన మోడీలో అతను హైదరాబాద్ నుంచి ఓటేటాకు వస్తే కొరసిక సుబ్రహ్మణ్యాన్ని అతి దారుణంగా దాడి చేసి అతని కన్ను మొత్తం కూడా పోయే పరిస్థితికి వచ్చింది. మొత్తం కూడా రాజాకేమో తల పగిలిపోయి రక్తస్రావం అయిపోయి మొత్తం కూడా దాదాపు 5-6 కుట్లు పడి ఇంకా ఇంజురీస్ అన్ని కూడా చాలా సీరియస్ ఇంజురీస్ ఉంటే, మరి ఇతను సుబ్రహ్మణ్యానికి ఏమో కన్ను పోయే స్థితికి వచ్చే ఇవాళ పోలీస్ అధికారులు హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి చెప్తా ఉన్నారంటే ఏం చేయాలి? అసలు ఇంకెక్కడున్నారు వీళ్ళు? ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? లేకపోతే వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారా? లేకపోతే పేరు నానికి పావులుగా వ్యవహరిస్తూ ఉన్నారా? ఎవరిని వదలం, ఏ అధికారిని వదలం. ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో ఖచ్చితంగా రేపు బాధ్యత వహించాలి, మూల్యం చెల్లించుకుంటారు. ఇది ఇవాళ మీరు చేసినటువంటిది చాలా చాలా ఘోరం. ఇదే కాదు, బందర్లో ఉదయం నుంచి అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర రెచ్చగొట్టే కార్యక్రమాలు, కర్రలు పెట్టామని చెప్పి ఫోటోలు పెట్టడం, ఒక్కొక్కడికి సాయంత్రం ఉందరా అని చెప్పి బెదిరించడం. అసలు ఇంత దారుణమైనటువంటి ఎలక్షన్స్ ఎప్పుడు చూడలేం మేము. ఇవాళ కొడుకుని అందలం ఎక్కించాలని, కొడుకుల్ని గెలిపించుకోవాలని ఇవాళ ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని భయంతో ఉప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు పేర్నాని గారు. అవి సాగో ప్రజాస్వామ్యంలో, గుర్తుపెట్టుకో. ఇవాళ కసితో వచ్చి ఓట్లేశారు. బందర్లో ఇవాళ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కొన్ని గ్రామాలు 95% పోల్ అయినాయి అంటే పేర్నాని గారి మీద కసితో వేసినటువంటి ఓట్లు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో మీరు ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, గొడవలు చేయాలని చూసినా ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చులు పెట్టుకుని సుదూర ప్రాంతాల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న, చెన్నైలో ఉన్న, బాంబేలో ఉన్న, ఢిల్లీలో ఉన్న స్వయంగా వచ్చి వేల రూపాయల ఖర్చు పెట్టుకుని ఓట్లేటాకు వచ్చారంటే, యుఎస్ నుంచి కూడా వాళ్ళు సెలవులు పెట్టుకుని వచ్చారంటే ఇవాళ బందర్ని కాపాడుకోవాలనే ఒక లక్ష్యం, పేర్నాని గారు చేసినటువంటి దురాఘాతాన్ని వ్యతిరేకించాలనే లక్ష్యం ఇవాళ ఖచ్చితంగా మచిలీపట్నంలో కూటమి అభ్యర్థులుగా, పార్లమెంట్ అభ్యర్థిగా బాలశౌరి గారు, తెలుగుదేశం అభ్యర్థిగా 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం, మచిలీపట్నంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం అని కూడా తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ఇమీడియట్గా క్రిమినల్గా 307 కట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపటి నుంచి అవసరమైతే దీక్షలు చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను, పోలీసు అధికారులు తెలియజేస్తాను. Please subscribe to Chanakya channel.